హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్డీ ఫస్ట్ కిచెన్. నేను వచ్చేసి మన మెనూది అయితే కేటగిరీస్ చూపించాను కదా. ఈరోజు అయితే మెనూలో ఐటమ్స్ చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం ద్వారా మనమైతే వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు అయితే వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. అందరికంటే ముందుగా మీరైతే మన వీడియోని చూసేసేయచ్చు. ఇప్పుడు మెనూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, రైస్ ఐటమ్స్: దద్దోజనం, లెమన్ రైస్, కర్డ్ రైస్, క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్, ఆలూ రైస్, కట్టె పొంగలి, జీరా రైస్, పులిహోర, లిటిల్ మిల్లెట్స్ పొంగల్, గీ మిల్లెట్స్ పొంగల్, మ్యాంగో పులిహోర, సాంబార్ రైస్, ప్లెయిన్ రైస్, ఓట్స్ పొంగల్, గీ ఓట్స్ పొంగల్, బ్రౌన్ రైస్ పొంగల్, గీ బ్రౌన్ రైస్ పొంగల్, రవ్వ పొంగల్, గీ రవ్వ పొంగల్, గోధుమ రవ్వ పొంగల్. ఇక్కడ వచ్చేసి గీ గోధుమ రవ్వ పొంగల్. చూసారా, రైస్ ఐటమ్స్ ఇవి వచ్చేసి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్: బటర్ దోశ, గీ ఇడ్లీ, టమాటా బాత్, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, గీ ఆనియన్ దోశ, గీ ఉత్తప్పం, పోహా, ఎగ్ పొంగనాలు, పూరి విత్ బేసన్, పూరి విత్ ఎగ్ కర్రీ, రాగి గోధుమ రవ్వ, గీ రాగి గోధుమ రవ్వ, రాగి రవ్వ ఉప్మా, బ్యాంబినో, ఎగ్ దోశ, స్ప్రౌట్స్ వడ, పూరి విత్ చికెన్ కర్రీ, పూరి విత్ మ్యాంగో రసం. ఇదే మన బ్రేక్ఫాస్ట్ లిస్ట్. చూసారు కదా. ఈ మామోస్, ఫ్రాంకీ, నాన్ వెజ్ మామోస్ ఇవి ప్రజెంట్ అవైలబుల్ లేదు. అక్కడ ఏం ఐటమ్స్ లేవు, క్లిక్ చేసినా ఓపెన్ అయితే అవ్వదు. ఇందులో వెజ్ ఐటమ్స్ కూడా స్టాక్ ఏం లేదండి. నాన్ వెజ్ ఐటమ్స్ ఇవి కూడా. చికెన్ వింగ్స్ ఒకటే ఉంది అవైలబుల్లో. తర్వాత సాఫ్ట్ డ్రింక్, ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉండే, అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టాను. ఫ్రూట్ బౌల్స్, మస్క్ మిలన్, వాటర్ మిలన్, ఇలా మిక్స్డ్ బౌల్ ఉండే. ప్రజెంట్ మస్క్ మిలన్ ఒకటే ఉంది మన దగ్గర. స్ప్రౌట్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్ సలాడ్, క్యారెట్ కుంకుంబర్ బౌల్, మిక్స్డ్ స్ప్రౌట్స్ కాంబో అండి. ఇది వచ్చేసి ఫ్రైడ్ మిక్స్ స్ప్రౌట్స్. ఫాస్ట్ ఫుడ్: వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్. హెల్దీ జ్యూసెస్: క్యారెట్ జ్యూస్, బీట్రూట్, మస్క్ మిలన్, మిక్స్డ్ ఫ్రూట్. చూసారా, ఫ్రెష్ లైమ్ జ్యూస్, స్వీట్ లైమ్ జ్యూస్, సబ్జా వాటర్, మింట్, కుంకుంబర్, మ్యాంగో లస్సీ, మొజిటోస్, మింట్ మొజిటో, స్ట్రాబెరీ మొజిటో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ ఎగ్స్ ఆమ్లెట్ అండి. బ్రెడ్ ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్, క్రంబెడ్ ఎగ్ భుజియా. ఇదొక కాంబో ప్యాక్ అండి. మసాలా ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్స్. తర్వాత వచ్చేసి మ్యాగీ. మసాలా మ్యాగీ. చూసారా, ఇలా లిక్విడ్ అనేది ఒకలాగా ఉంటుంది, ఫ్రైడ్ ఒకలాగా ఉంటుందండి. దీనికి వేరియేషన్ బాగా ఉంటుంది. సో ఇక్కడ చేసే మిస్టేక్ వల్లే కస్టమర్ కంప్లైంట్ అనేది పెడతారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ, ఎగ్ చికెన్ ఫ్రైడ్ మ్యాగీ, కార్న్ మ్యాగీ. ఇక్కడ మనం ఆటా మ్యాగీ కూడా అవైలబుల్ ఉంటుంది మన దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి కార్న్ కూడా ప్రజెంట్ లేదు, నిన్నే తెచ్చాను, అప్డేట్ చేయాలి స్టాక్. ఇక్కడ అనేది కార్న్ తెచ్చాను, స్టాక్ ఇన్నని పెట్టాలి, అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టాను. తర్వాత థిక్ లస్సీ అండి, స్వీట్ లస్సీ, సాల్ట్ లస్సీ, స్వీట్ అండ్ సాల్ట్ లస్సీ, మింట్ లస్సీ, ఇలా స్ట్రాబెర్రీ. తర్వాత స్వీట్ ఐటమ్స్: గీ సేమియా, గీ రవ్వ లడ్డు, ఓకేనా. తర్వాత హెల్దీ చపాతీ, ప్లెయిన్ చపాతీ, బటర్ చపాతీ, గీ చపాతీ. తర్వాత ఇవి విత్ కర్రీస్తో కూడా ఉంచాను. టమాటా పప్పు, కొన్ని కర్రీస్ ఇందులో ఉన్నాయి, కొన్ని అయితే హెల్దీ మీల్స్లో కూడా కొన్ని యాడ్ చేశాను, ఓకేనా. తర్వాత వచ్చేసి హెల్దీ మీల్స్, ఇక్కడంతా కాంబో ఉంటుంది. కర్రీ విత్ పప్పు, ఎగ్, చికెన్, నాన్ వెజ్ వెరైటీస్ చూస్తున్నారు కదా, వెరైటీస్. కొబ్బరి పులిహోర, కీరా పులిహోర, మజ్జిగ చారు, టమాటా రసం, ముద్దపప్పు, పెసరపప్పు, ఆలూ ఫ్రై, వంకాయ ఫ్రై, క్యాబేజీ ఫ్రై, నీళ్ళ చారు. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్:
పునుగులు, పెసర పునుగులు, ఎగ్ బోండా, మసాలా పునుగులు, ఆనియన్ పకోడా, ఆలు బజ్జీ, మిర్చి, బచ్చలాకు బజ్జీ, సర్వపిండి మనకు చాలా సేల్ అవుతుంది. స్వీట్ కార్న్, ఇది కూడా శనగపప్పు వడ. నెక్స్ట్ వచ్చేసి పాస్తా, ఓన్లీ 2 వెరైటీస్ పెట్టుకున్నానండి. మసాలా మ్యాక్రోనీ, కార్న్ ఒకటి. నెక్స్ట్ పిండి వంటలు, మురుకులు, చిన్న మురుకులు, కారం వడప్పలు, పచ్చికారం వడప్పలు చూసేసేయండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మన దగ్గర. ఎనీ ఫంక్షన్స్కి అయినా కూడా మన దగ్గర నుంచి డైరెక్ట్ ఆర్డర్ అనేది కూడా పెట్టుకోవచ్చు. పిండి వంటలు 1 డే బిఫోర్ చెప్పినట్టయితే మనమైతే మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్, ఇది కూడా అంతే అండి. 1 డే బిఫోర్ మీరు ఆర్డర్ పెట్టుకుంటే బర్త్డేస్ కానీ దేనికైనా కూడా మనం నీట్గా ప్యాకింగ్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్తో అయితే మీకు ఇస్తాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మిక్స్ ఇన్స్టెంట్ కూడా నేను రెడీ చేశాను, బట్ ఇప్పటిదాకైతే ఒక ఆర్డర్ కూడా రాలేదండి. విలేజెస్కి, టూర్స్కి ఇట్లా ఎవరైనా వెళ్ళేటప్పుడు కొందరు బయట ఫుడ్ ఇష్టపడరు కదా, జస్ట్ వాటర్ వేసి కుక్ చేసుకొని తినడానికి వీలుగా రెడీ చేశాను. ఇప్పటిదాకా అయితే ఆర్డర్స్ రాలేవు. బిర్యానీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఐటమ్స్. డిజర్ట్స్, చాకో లావా, నట్స్ బ్రౌనీ. ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ కర్రీస్ చూసేసేయండి. ఇవి చాలా సేల్ అవుతున్నాయండి. స్పెషల్ ఐటమ్స్ నాన్ వెజ్, గోంగూర చికెన్ ఫ్రై, స్పెషల్ చికెన్ ఫ్రై విత్ బోన్లెస్ 2 ఉంటాయండి. కరివేపాకు, బగారా రైస్, లివర్, చికెన్ పలావ్, గోంగూర చికెన్ పలావ్, పకోడీ, సరే ఇన్ని వెరైటీస్. లాస్ట్ వచ్చేసి బ్రెడ్తోనే అండి, ప్లెయిన్ బ్రెడ్ జామ్, బటర్ బ్రెడ్ జామ్, గ్రిల్లెడ్ బ్రెడ్ జామ్. సో ఇలా వెరైటీస్ అనేది రీసెంట్గానే పెట్టాను. ఇంకా న్యూటెల్లా, ఇవి కూడా ఫ్లేవర్స్ నేను బయటికి వెళ్ళినప్పుడు తెచ్చి అవి కూడా యాడ్ అయితే చేస్తాను. ఇన్ని ఐటమ్స్ మన మెనూలో ఉన్నాయి కదా, ఇవి కాకుండా కూడా నేను ఇంకా ఇంత పెద్ద మెనూ ఐటమ్స్ నేను ఏ ఐటమ్ వచ్చినా కూడా అప్పటికప్పుడే రెడీ చేస్తానండి. ఇన్ని ఐటమ్స్ కూడా నేను ఏదైతే స్టోరేజ్ పెట్టుకోను. ఇంకా 190 ఐటమ్స్ డిసబుల్ అని పెట్టాను. అంటే కొన్ని ఐటమ్స్ నేను తీసేసాను. చూసారా, కొన్ని అయితే నేను తీసేసాను. బిస్బిల్లాబాత్ కానీ, పిజ్జా, బర్గర్, ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉండేయండి. చూస్తున్నారు కదా, మీకు 190 ఐటమ్ తీసేసాను. అంటే ఇంకా నా మెనూ మీరు చూసారు కదా. అంటే ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ కానీ, ఇక్కడ చూస్తున్నారా డ్రాగన్ ఫ్రూట్, ఇలా ఏ సీజన్కి ఆ సీజన్కి నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ కానీ అవన్నీ యాడ్ చేశాను. సో మనం ఫాంటా ఇవన్నీ పెట్టాము. మనం 25 రూపీస్ 20 రూపీస్ది మనం ఇంక్రీజ్ చేసి సేల్ చేసుకోవచ్చు. బట్ మన కస్టమర్కి ఒక డిస్కౌంట్ అనేది మెన్షన్ చేస్తాం కాబట్టి ఆ డిస్కౌంట్ కూపన్లో అది మాత్రము కస్టమర్ కొన్ని టైంలో డిస్కౌంట్ కూపన్ కోసం థమ్స్అప్ ఇలాంటివి అయితే ఆర్డర్ పెడతారు. సో ఒక 2-3 టైమ్స్ చూసాక నాకైతే అర్థమైంది. అప్పటి నుంచి నా చిన్న ప్యాక్ అయితే తేవట్లేదు. 350 ml ప్యాక్ అయితే సేల్ చేస్తున్నాను 99 రూపీస్కి. మీరు కూడా ఎవరైనా ఇలా యూజ్ చేస్తారని మీకు అనిపిస్తే మీరు కూడా ఆ ఐటమ్ని తీసేసి 350 mlలో 99 రూపీస్కి అలా సేల్ చేసుకోవడం బెటర్. ఓకేనా అండి. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మీకైతే మన మెనూ అయితే అడిగారు కదా, చూసేసారు కదా. మీకైతే అంటే మనము 20-15 మినిట్స్లో ఎన్ని ఐటమ్స్ చేస్తాము ఏంటి అన్న ఒక అవగాహన అయితే వచ్చింది అని అనుకుంటున్నాను. మీకు క్లౌడ్ కిచెన్ గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా మనకైతే కామెంట్ చేయండి. మీకు ఒక్కసారి రివ్యూ అయితే చూపిస్తాను. అది ఈసారి మొన్న చేశారు పవన్ గారు అయితే మనకు రిపీటెడ్గా ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ కస్టమర్ మనకు సెకండ్ టైం కూడా ఆర్డర్ పెట్టాడు. నేను ఇట్లా ఇక్కడ చూపిస్తుంది చూడండి. నెక్స్ట్ టైం ఆర్డర్కి నేను ఇంత డిస్కౌంట్ ఇస్తాను అని కూడా సార్కి చెప్పాను. బట్ ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా తను ఇక్కడ క్యాబేజ్ ఫ్రై అని చూపిస్తుంది. క్యాబేజ్ ఫ్రై అని కొద్దిగా ఫోన్ టచ్ పని చేయట్లేదు. క్యాబేజ్ ఫ్రై అని ఎప్పుడు పెట్టినా కూడా తను కంప్లైంట్ ఏం పెడుతున్నాడు అంటే నాకు క్యాబేజ్ కర్రీ ఇచ్చారు అని కంప్లైంట్ అనేది పెట్టి అమౌంట్ అనేది తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ టైం అయితే
నేను ఇలా కూపన్ అనేది ఇచ్చాను, నెక్స్ట్ టైంకి యూస్ చేసుకోండి అని. దాంతోపాటు ఒక 50 రూపీస్ కూడా నేను రీఫండ్ అయితే చేశాను, నా మిస్టేక్ లేకున్నా కూడా. ఎందుకంటే హై అమౌంట్ మనకైతే ఆర్డర్ పెట్టాడండి, అందుకని నేను కూపన్ ఒకటి ఇచ్చాను, 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను. బట్ సెకండ్ టైం కూడా సేమ్ ఇక్కడ మీకు కంప్లైంట్ అనేది చూపిస్తుంది కదా, ఇప్పుడు చూపించేది ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ సెకండ్ టైం కూడా అదే యూజ్ చేశాడు అతను, ఎందుకంటే మళ్ళీ నేను డిస్కౌంట్ ఇచ్చి మళ్ళీ అమౌంట్ అనేది రిటర్న్, సో దానివల్ల ఆయనకు 100 రూపీస్ ఆఫ్ అనేది అయింది సెకండ్ టైం యూజ్ చేసినప్పుడు. బట్ ఇలాంటి కస్టమర్స్ అయితే ఉంటారు, చూసుకొని మీరు రీఫండ్ అయితే వేయండి. మీ మిస్టేక్ లేనిది మాత్రం రీఫండ్ వేయకండి, ఓకేనా. నేను వేసాను కానీ మీరు మాత్రం వేయకండి, ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.